హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు 'డబ్బు మహిమ'. ఈ కథని రచించిన వారు మల్లాది రమాంజలి గారు. కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్‌ని గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అమ్మా! కాస్త అన్నం పెట్టు తల్లీ. 3 రోజుల నుంచి కూడు లేదు తల్లీ. కాస్తంత కనికరం చూపండమ్మా. ముష్టివాడి కేక బయట నుంచి దీనంగా వినపడుతోంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇంట్లో నుంచి బయటకు కదిలే పరిస్థితి లేదు. పిల్లలు స్కూల్‌కి కూడా వెళ్ళటం లేదు. వానలు తగ్గే వరకు సెలవులు ప్రకటించారు. పాప, బాబు కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వర్షపు ధారలు చూస్తూ, వేడివేడిగా మా ఆవిడ వండిపెట్టిన పకోడీలు తింటూ టీవీలో న్యూస్ చూస్తున్నాను. ముష్టివాడి కేక ఇంకా వినపడుతూనే ఉంది. జయా! ఆ ముష్టివాడికి కాస్తంత అన్నం వేసి పంపించు. ఇందాకట్నుంచి అరుస్తున్నాడు పాపం. వంటగదిలోకి చూస్తూ కేక పెట్టాను. నేను చెప్పిందే తడవుగా ఓ ప్లేటు నిండా అన్నం, కూర వేసి బయటకు తీసుకువెళ్ళింది జయ. చలికి వణుకుతూ వరండాలోకొచ్చి నిలబడ్డాడు ముష్టివాడు. వాడికో 12 ఉంటాయేమో. వెలిసిపోయిన నిక్కరు, చిరిగిపోయిన చొక్కా, తైల సంస్కారం లేని జుట్టు, జిడ్డు కారుతూ ఉన్నాడు వాడు. పైగా వర్షానికి తడిసిన వాడి బట్టల నుంచి మురికి వాసన వస్తోంది. అమ్మా! వానకి ఈ ఏలప్పుడు యాడికి ఎల్లలేను. ఈడే రేత్రికి పండుకుని పొద్దున్నే ఎళ్ళిపోతా. పడుకోమంటారా? జాలి గొలిపేటట్టు అన్నాడు వాడు. జయ సందేహిస్తున్నట్టుగా నా ముఖంలోకి చూసింది. బయట వరండా ఖాళీగానే ఉంటుంది. గేట్‌కి ఎలాగో తాళం పెడతాం. మా ప్రహరీ గోడ అంత చిన్న పిల్లాడు దూకేట్టుగా ఉండదు. పైగా దాన్నిండా గాజు పెంకులు అద్దించాం. ఫరవాలేదులే పడుకోని. తెల్లారి వెళ్ళిపోతానంటున్నాడుగా అన్నాను. కొత్త పిల్లవాడిని చూడగానే మా పిల్లలకి ఎక్కడా లేని హుషారు వచ్చింది. బాబు తన పాత చొక్కా నిక్కరు తీసుకొచ్చి వాడికిచ్చాడు. పాప పాత దుప్పటి తీసుకొచ్చి వాడికిచ్చింది. బట్టలు మార్చుకోగానే వాడికి ఎక్కడలేని నిద్ర వచ్చినట్టుంది. వెంటనే నేల మీద ఒరిగిపోయాడు. మా పిల్ల రాక్షసులు ఊరుకుంటారా? వాడిని మాటల్లో దించి వాడి పేరు గోపన్న అని, తనకి ఎవరూ లేరని, ఇలా వీధుల వెంట అడుక్కుంటూ బ్రతుకుతానని వగేరా వగేరా వాడి బయోడేటా అంతా బయటకి లాగారు. వాడి గురించి వింటున్న జయకు నాకు బాధేసింది. పిల్లలు నిద్రపోయే వరకు ఇలాంటి వీధి బాలల గురించి మాట్లాడుకుంటూ అర్ధరాత్రి పక్క చేరాం. మర్నాడు ప్రొద్దుటే మాకంటే ముందుగానే లేచి కూర్చున్నారు పిల్లలు. వరండాలోకెళ్ళి గోపన్నను కూడా లేపి కూర్చోపెట్టారు. వాన తగ్గుముఖం పట్టినా చలికి ఇంకా వణుకుతూనే ఉన్నాడు వాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దుప్పటిలోకి కాళ్ళు లాక్కొని మళ్ళీ నేలపై ఒరిగిపోయాడు. బహుశా జ్వరం వచ్చిందనుకుంటా. మునివేళ్ళతో వాడి నుదురు తాకి చూశాను. జ్వరం బాగా ఉన్నట్టనిపించింది. వాడిని చూస్తే జాలేసింది నాకు. వేడిగా ఒక కప్పు టీ ఇచ్చి జ్వరం మాత్ర ఒకటిచ్చాను. ఈ పరిస్థితిలో వాడికి బయటకు తరమటం న్యాయం కాదనిపించింది. అన్నీ బాగుంటే ఎక్కడో ఓ చోట తల్లి తండ్రి చాటున ముద్దుగా పెరిగేవాడు కదా! పాపం అనిపించింది. 2-3 రోజులు జ్వర తీవ్రత తగ్గే వరకు మా వరండాలోనే పడుకున్నాడు వాడు. 4 రోజులయ్యాక అమ్మా ఇక వెడతాను అన్నాడు. ఏరా ఏమన్నా పని ఇప్పిస్తే చేస్తావా? 4 డబ్బులు వస్తాయ్. ఇలా అడుక్కు తినే బాధ తప్పుతుంది అన్నాను. నాకు పని ఎవరిత్తారయ్యా అన్నాడు. నమ్మకంగా చేస్తానంటే పని ఇప్పిస్తానన్నాను. సరేనన్నాడు వాడు. మా వీధి చివర ఉన్న సైకిల్ షాపుకి వెళ్ళి అప్పటికప్పుడే పనిలో పెట్టాను. షాప్ ఓనర్ తెలిసినవాడు కావడం వల్ల వాడిని పనిలో పెట్టుకొని రోజుకు 5 రూపాయలు ఇస్తానన్నాడు. సంతోషంతో ఒప్పుకున్నాడు గోపన్న. 5 వేళ్ళు లోపలికి వెళ్ళటం మొదలుపెట్టాక
గోపన్న పుష్టిగా, నీట్‌గా తయారయ్యాడు. తిండికి పోను తను దాచుకున్న డబ్బుల్లో ఓ జత లాగు చొక్కా కుట్టించుకున్నాడు. వాడి నిజాయితీ గురించి షాప్ ఓనర్ తృప్తిగా చెప్పటంతో తేలిగ్గా నిట్టూర్చాను. షాప్ పని అయిపోగానే సాయంత్రం పూట మా ఇంటికి వచ్చి మా తోట పని చూస్తూ ఉంటాడు గోపన్న. వాడి చేత్తో ఏ మొక్క పెట్టినా బంగారంలా పెరుగుతుందని త్వరలోనే గ్రహించాను. వీలు చూసుకుని స్కూటర్, కార్ రిపేర్ పని నేర్చుకోరా అని సలహా ఇచ్చాను. ఓనర్‌ని అడిగి ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న గ్యారేజీకి వెళ్లి ఆ పని నేర్చుకోవడం మొదలుపెట్టాడు గోపన్న. కుర్రాడు తన దగ్గరే ఉంటే ఆ పనులు కూడా తీసుకోవచ్చని షాప్ ఓనర్ ఆశించినట్టున్నాడు. వీడికి మరేం అడ్డు చెప్పలేదు. ఓ 4, 5 ఏళ్లలో మంచి మెకానిక్‌గా పేరు తెచ్చుకున్నాడు గోపన్న. లాగుల్లోంచి ప్యాంట్లలోకి మారే వయసొచ్చింది వాడికి. ఒకప్పుడు వాడు ముష్టివాడంటే నమ్మలేని స్థితికొచ్చాడు వాడు. కష్టపడి పనిచేసే వాడి తీరు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది నాకు. షాప్ ఓనర్ అనుమతి ఇవ్వటంతో వాళ్ళింటి పక్కనే గోపన్న కోసం ఒక పాక వెలిసింది. వండుకునేందుకు 4 గిన్నెలు, ఓ కిరోసిన్ స్టవ్వు అన్నీ అమర్చుకున్నాడు. స్కూటర్, కార్ రిపేర్లు కూడా చేయటంతో వాడి ఆదాయం పెరిగింది. మంచి కుర్రోడిని అప్పజెప్పారు సారు. ఈడొచ్చాక నా చక్రం బాగానే తిరిగినాది ఓనాడు షాపు ఓనర్ రమణయ్య సంతోషంగా చెప్పాడు. మంచిదే కదయ్యా! సకల జనులు సుఖీభవ అన్నట్లుగా ఎవరి బిడ్డో ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు. వాడు పైకొస్తే మంచిదే కదా అన్నాను. మరో 2 ఏళ్లలో గోపన్న మంచి రాటు తేలాడు. పనిలో పడితే తిండి ధ్యాసే ఉండేది కాదు వాడికి. వంట చేసుకొని నాడు జయ దగ్గరికి వచ్చి కూరలవి తీసుకుని వెళుతూ ఉంటాడు. ఓ రోజు మార్కెట్‌కి బయలుదేరిన నాకు స్కూటర్ స్టార్ట్ చేయగానే బుర్రుమని మోగుతూ పని చేయక మొరాయించింది. గోపన్న షాప్‌కి తీసుకువెళ్ళమని మా బాబుకి పురమాయించి, నేను ఆటోలో బయలుదేరాను. మార్కెట్ నుంచి వస్తుండగా ఆటో ఆపి స్కూటర్ బాగైపోయిందయ్యా! పట్టుకెళ్ళండి అన్నాడు గోపన్న. ఆటో వాడికి డబ్బులిచ్చి పంపేసి స్కూటర్ స్టార్ట్ చేశాను. సార్ నేను మీ ఇంటికి వచ్చిన కాడి నుంచి ఇదే బండి నడుపుతున్నారు తమరు. సానా పాతదైపోయినాది. కొత్త బండి కొనుక్కోండి సారూ! ఈ డొక్కు బండితో ఎన్నాళ్ళేగుతారు? ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఓ క్షణం చివుక్కుమనిపించినా మళ్ళీ తేరుకొని సర్లేరా బండి కొనాలంటే మాటలా? 40, 50 వేలు పెడితే గానీ రాదు. పాపా, బాబు చదువులోకొచ్చారు కదా! నడవని కొంతకాలం అని బండి స్టార్ట్ చేసి ఇంటివైపుకి పోనిచ్చాను. గోపన్న మాటలే చెవులలో వినిపిస్తున్నాయి నాకు. వాడి మాటల్లో ఎగతాళి ఉన్నదా అని ఓ పిచ్చి సందేహం నాకు. తల విదిలించి మరో పనిలో పడిపోయాను. మరో 2 ఏళ్లకు గోపన్న పాక స్థానంలో రాతి గోడల ఇల్లు వెలిసింది. ఓనర్ రమణయ్య కూతురు నాంచారిని గోపన్నకిచ్చి పెళ్లి చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. పిల్లోడు బంగారం సారు. ఏ పనిలో ఎట్టినా సూసి రమ్మంటే కాల్సొచ్చే రకం. పిల్లనిత్తే ఇద్దరూ నాకాడే పడుంటారు అనుకున్నా. అమ్మ, అయ్య లేకపోతే నేను నా పెళ్ళాం ఉన్నాం గందా! పిల్ల కూడా ఇట్టపడినాది. శుభలేఖ ఇవ్వటానికి వచ్చిన రమణయ్య చెప్పుకొచ్చాడు. అవునులే రమణయ్య! మంచి పనే చేస్తున్నావ్. నీకు పెద్దతనంలో చేదోడు వాదోడుగా ఉంటారు. వాడికేమైనా వస్తువు అమర్చు అంటూ ఓ 500 తీసి రమణయ్య చేతికి పెట్టాను. ఎందుకులే అయ్యా అంటూ మొహమాటంగానే తీసుకున్నాడు రమణయ్య. గోపన్న పెళ్ళి బాగానే జరిగింది. పెళ్ళి కాగానే పెళ్ళాన్ని తీసుకుని మా ఆశీర్వాదం కోసం వచ్చాడు వాడు. బొట్టు పెట్టి నాంచారి చేతిలో ఓ సిల్క్ చీర పెట్టింది జయ. రాతి గోడల ఇంట్లో ఆనందంగా కాపురం పెట్టారు. గోపన్న, నాంచారి ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ అమర్చుకున్నాడు గోపన్న. వాళ్ళ సంసార యాత్ర ఆనందంగానే సాగిపోతోంది. పెళ్ళైన వేళ విశేషం. గోపన్న నాంచారి చేత కొత్తగా పెట్టించిన టీ కొట్టు మీద కూడా బాగానే రాబడి వస్తోంది. నాంచారి మెళ్ళో 1, 1/2 బంగారు నగలు బాగానే మెరుస్తున్నాయి. ఆ రోజు షాప్ పని నాంచారికి అప్పచెప్పి తీరిగ్గా మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు గోపన్న. కూలీ నాలీ చేసుకునే జనాలకి తక్కువ వడ్డీతో అప్పులివ్వాలని ఆ వ్యాపారం కొత్తగా మొదలు పెట్టబోతున్నానని చెప్పాడు గోపన్న.
ఎందుకురా రిస్కు? వాళ్ళు సరిగ్గా కట్టకపోతే నీకే కదా నష్టం అన్నాను. నష్టం ఏముంటది సారూ? డబ్బు కట్టకపోతే ఆళ్ళని బయటికి లాగి చెంబు, తపేలాలు ఎత్తుకొత్తానంటూ దాదాగిరి మాటలు మొదలుపెట్టాడు గోపన్న. సంపాదిస్తున్నానన్న అహంతో వీడికి ఉచ్చం, నీచం తెలియటం లేదా అనిపించిందో క్షణం. 12 పసి వయస్సులో మా వాకిట్లోకొచ్చిన వీడికి, ఇప్పటి గోపన్నికి సహస్రం తేడా కనిపించింది నాకు. నిజాయితీగా సైకిల్ షాపులో పని చేసుకునే గోపన్నని డబ్బు దాదాని చేస్తోందా అనే భయం నా వెన్నులో సన్నగా వణుకు తెప్పించింది. ఎందుకురా గోపన్న, షాప్ మీద నువ్వు సంపాదిస్తున్నావు, టీ కొట్టు మీద నీ పెళ్ళాం సంపాదిస్తోంది. చాలదా నీకు? నీ మామ ఇల్లు నీది కాదా? నీవుంటున్న ఇల్లు నీ కష్టార్జితం కదా? 2 ఇళ్ళు, 2 కొట్లు ఉన్నాయి బ్రతకటానికి. అది చాలు. ఈ పిచ్చి ఆలోచనలు చేసి ఉన్నది పోగొట్టుకోకు మందలిస్తున్నట్లుగా అన్నాను. నా మాటలు చెవికెక్కినాయో లేదో గాని తల ఉంచుకొని ఆలోచనలో పడ్డాడు గోపన్న. అప్పటి వరకు మా మాటలు వింటున్న జయ ఏదో గుర్తుకు వచ్చినట్లు ఇంట్లోకి నడిచి ఓ స్టీల్ బాక్స్ పట్టుకొచ్చింది. గోపన్న, ఈరోజు పాప, బాబు కాలేజ్ నుంచి ఏదో పార్టీకి వెళ్ళారట. రాత్రికి భోజనానికి రామని చెప్పారు. కూరలన్నీ అలాగే ఉండిపోయినాయి. నాంచారి నువ్వు తినండి అంటూ గోపన్నకి బాక్స్ అందివ్వబోయింది జయ. బాక్స్ వంక జయ వంక ఓ క్షణం మార్చి మార్చి చూసి, వద్దండి అమ్మగారు, నాంచారి చేపల కూర సేత్తానన్నది. వేడి వేడిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తింటాం. కబుర్లలో పడి మరిసేపోయా. అది నా కోసం ఎదురు చూత్తా ఉంటాది. ఆ కూరలే ముట్టోడికో ఎయ్యండి అంటూ ఎవరో తరిమినట్లుగా గబగబా గేటు దాటాడు గోపన్న. వాడి మాటలకి తెల్లబోయింది జయ. ఆమె ముఖం చూస్తే నవ్వొచ్చింది నాకు. ఓసి పిచ్చి ముఖమా, వాడు అప్పటి ముష్టి గోపన్న అనుకున్నావా? ఇప్పుడు వాడో దాదా గోపన్న కాబోతున్నాడు. డబ్బు చూడనంత కాలం వాడో పిల్లి. డబ్బు చూశాక వాడు నరమాంస రుచి చూడబోయే పులి. డబ్బు మనిషిని ఎన్ని కుప్పిగంతులైనా వేయిస్తుంది. ఈ ఆశ వాడిని అందలాలకెక్కిస్తోందో, అగాధంలోకి తోసేస్తుందో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. పద భోజనం చేద్దాం అంటూ జయని లోపలికి నడిపించాను. కథ సమాప్తం.